సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ లో నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పిందన్నారు వైవి సుబ్బారెడ్డి. తమపై ఆరోపణలు చేసిన వారిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్నారు. షీట్లో కల్తీ జరిగిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు, జంతు కొవ్వు లేదు, ఇంకా వేరే అంశాలు కూడా అన్నీ రాయటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు, జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన దానిపైన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై, నాపై కల్తీ నెయ్యికి మేము అవినీతికి పాల్పడ్డామని, ఇన్ని లక్షల కోట్ల లడ్డూలు తయారు చేయడానికి ఇన్ని లక్షల కేజీల గీ కొన్నామని విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం